क्या हुआ? ये बहुत सेंसिटिव इशू है, कभी कभी तो बर्निंग इशू बन जाता है। మీరు పైల్స్ లో తినకూడనివి ఏంటి మరియు ఏవి తింటే పైల్స్ నయం కావడం మొదలవుతుంది? మూలవ్యాధి అని కూడా పిలువబడే పైల్స్ సమస్య మన జీర్ణక్రియకు, మన జీర్ణ వ్యవస్థకు సంబంధించినది. అందుకే మీరు దానిని సమూలంగా నయం చేయాలనుకుంటే మొదటగా అది ఎందుకు వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. పైల్స్ అనేది కనిపించేదానికంటే చాలా సాధారణమైన సమస్య. రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి మంది పైల్స్ తో బాధపడుతున్నారు. దీనికి సమర్థవంతమైన చికిత్స లేదని కాదు, నిజానికి పైల్స్ అనేది చాలా పెద్ద సమస్య కాదు. ప్రారంభ లోనే ఆహారం మరియు పానీయాలపై శ్రద్ధ వహిస్తే అది 1 లేదా 2 నెలల్లో పూర్తిగా నయమవుతుంది. అసలు విషయం ఏంటంటే చాలా మంది తమకు పైల్స్ ఉన్నాయని చెప్పడానికి వెనకాడతారు. వారు డాక్టర్ని కలవడానికి సిగ్గుపడతారు మరియు చికిత్స పొందటానికి వెనకాడతారు. వారు అలాగే వదిలేయడం వల్ల క్రమంగా సమస్య పెరుగుతుంది. పైల్స్ కోసం ఇప్పటికే ఆపరేషన్ చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లకు మళ్లీ పైల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మళ్లీ చేసే కొన్ని తప్పులు ఉంటాయి. అసలు తినకూడనివి తింటూనే ఉంటారు. అందుకే ఈ సమస్య మళ్లీ వస్తుంది. అందుకే ఫ్రెండ్స్, పైల్స్ విషయంలో సగం చికిత్స మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక అదే డైట్. నేను మీకు పూర్తి కాన్ఫిడెన్స్ తో చెప్పగలను, ఈ ఒక్క వీడియో చూడండి, మీరు పైల్స్ కి సంబంధించిన వేరే ఏ వీడియో చూడాల్సిన అవసరం రాదు. ఈ వీడియోలో మీకు పైల్స్ ఉన్నా లేదా వచ్చే అవకాశం ఉన్నా, మీరు రాకూడదని కోరుకుంటున్నా, ఈ సమస్య నయమవడానికి మీరు ఏం తినకూడదు మరియు ఏం తినాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో చివర్లో ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అసలు భయపడవద్దు. ఆయుర్వేదం ప్రకారం చాలా అరుదైన సందర్భాల్లోనే పైల్స్ ఆపరేషన్ అవసరం పడుతుంది. కాబట్టి ముందుగా మీ డైట్ లో చేంజెస్ తీసుకురండి. కొన్ని కామన్ మిస్టేక్స్ ను సరిదిద్దుకోండి. కేవలం 1 లేదా 2 నెలల్లోనే పైల్స్ అనే పేరు మరియు దాని జాడ అదృశ్యమవుతాయి. కాబట్టి రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, పైల్స్ అనేది యానస్ ఇన్ అండ్ అరౌండ్ వెయిన్స్ స్వెల్లింగ్ వల్ల పింపుల్ లా వస్తుంది. ఈ పింపుల్ లోపల ఏర్పడితే దానిని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఈ పింపుల్స్ బయటకు రావడం ప్రారంభిస్తే దానిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పింపుల్స్ లో నొప్పి ఉండవచ్చు, ఇరిటేషన్ ఉండవచ్చు, దురద లేదా బ్లీడింగ్ కూడా ఉండవచ్చు. ఇవి పైల్స్ కారణంగా వచ్చే అత్యంత భయంకరమైన లక్షణం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ సమస్య ఎందుకు వస్తుంది? కొంతమందికి టాయిలెట్ ఉపయోగించే సమయంలో బాగా ప్రెషర్ కలిగించే అలవాటు ఉంటుంది. దీనివల్ల పైల్స్ వస్తాయి. రోజంతా మలం గట్టిగా మారకుండా ఉండడానికి చాలా నీరు త్రాగాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది. 6 గంటలు డ్రైవ్ చేసే డ్రైవర్లకు పైల్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గమనించబడింది. మీరు కూడా ఆఫీస్ లో నిరంతరం కూర్చుంటే ఈ అలవాటును మార్చుకోండి. ప్రతి గంటకు లేచి కొద్దిసేపు నడవండి, నీరు త్రాగండి. రాత్రి లేట్ గా హెవీ డిన్నర్ చేసి పడుకోకండి. దీనివల్ల ఉదయం కింది ఆర్గన్స్ పై ప్రెషర్ ఏర్పడుతుంది. దాంతో పైల్స్ సమస్య వస్తుంది. ఈ రోజు నుండి ఎవరైనా రాత్రి 7 గంటలకు భోజనం చేసి రాత్రి భోజనంలోకి కిచిడి, దలియా, సూప్ లేదా పప్పు, అన్నం వంటివి తేలికైనవి తీసుకుంటే ఎలాంటి కడుపు సమస్య ఉండదు. టాయిలెట్ జెట్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ప్రతిరోజు ఉపయోగిస్తే ఇంటర్నల్ గాయాలకు కూడా కారణమవుతుందని గుర్తుంచుకోండి. అందువల్ల ఈ జెట్ వేగాన్ని సాధారణంగా ఉంచడానికి ట్రై చేయండి. దీంతో పాటు క్రమం తప్పకుండా నిలబడి తినడం మరియు త్రాగడం కూడా పైల్స్ సమస్యకు కారణమవుతుంది. మీకు పైల్స్ ఉంటే నిలబడి తినకూడదు లేదా త్రాగకూడదు. కాబట్టి డైలీ లైఫ్ రొటీన్ లో ఇవి కామన్ తప్పులు పైల్స్ కు కారణమవుతాయి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లుగా ఎవరైనా తమ ఆహారంపై శ్రద్ధ వహిస్తే ఈ సమస్యను సులభంగా నయం చేసుకోవచ్చు. కాబట్టి మొదట పైల్స్ రోగి అసలు తినకూడని వాటి గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం ఏంటంటే, చాలా మసాలా దినుసులు వాడటం. ఎవరైనా సాధారణ వ్యక్తి కూడా ఒక రోజు చాలా కారంగా ఉండే ఆహారాన్ని తింటే మరుసటి రోజు టాయిలెట్ లో అతనికి మంటగా అనిపిస్తుంది. అప్పుడు పైల్స్ ఉన్న సమయంలో ఎక్కువ కారంగా ఉన్న ఆహారాన్ని తినడం అంటే మిమ్మల్ని మీరు కాల్చుకున్నట్లే. ఫ్రెండ్స్, పైల్స్ రావడానికి ప్రధాన కారణం దిగువ అవయవాలలో వేడి మరియు వాపు పెరగడం. అందుకే ఈ సమస్యలో స్టూల్ తో పాటు రక్తం కూడా వస్తుంది. మీరు 2 నెలల పాటు మీ ఆహారంలో ఎర్రకారం పొడిని జోడించడం మానేయాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు నిజంగా మీ సమస్య నయం కావాలనుకుంటే ఇది చాలా ముఖ్యం కూడా. మీరు ఎక్కువగా కారం ఉన్న ఆహారం తినడం కొనసాగిస్తే పైల్స్ ను పూర్తిగా నయం చేయడం కష్టం. అవును, ఎర్రకారం పొడికి బదులుగా మీరు కొద్దిగా పచ్చిమిరపకాయలను యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు వీలైనంత తక్కువగా గరం మసాలాను వాడాలి. మీకు పైల్స్ ఉంటే ఎంత వేడిగా తింటే అంత సమస్య పెరుగుతుంది మరియు మీరు ఎంత చల్లగా తింటే మీకు అంత ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో తయారు చేసిన సాధారణ ఆహారం, పప్పు, కూరగాయలు, రోటీ తినండి. ఈ సమస్య నుండి చాలా త్వరగా
త్వరగా ఉపశమనం పొందుతారు. నెక్స్ట్ ది వంకాయ. పైల్స్ ఉంటే ఆ సందర్భంలో మీరు వంకాయ తినకూడదు. ఆయుర్వేదంలో వంకాయను వ్రింతక్ అని పిలుస్తారు మరియు ఇది పైల్స్ వ్యాధిలో నిషేధించబడింది. మీరు అనుభవజ్ఞుడైన ఆయుర్వేదాచార్యుడితో మాట్లాడితే వంకాయ తినడం వల్ల పైల్స్ ప్రాబ్లం పెరుగుతుందని చెప్తారు. అందుకే పైల్స్ సమస్య నయమయ్యే వరకు దీనిని అవాయిడ్ చేయడం మంచిది. మరికొన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవి కానీ పైల్స్ వ్యాధికి హానికరం. జిగట కూరగాయలు, పనసకాయ, కందదుంప, బెండకాయ, చామదుంపలు ఈ కూరగాయలన్నీ చాలా పోషకమైనవి. అవన్నీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కానీ పైల్స్ విషయంలో ఈ స్లైమీ కూరగాయలను అవాయిడ్ చేయడం ప్రయోజనకరం. తర్వాత కొన్ని పప్పులు కూడా ఉన్నాయి. వీటిని పైల్స్ వ్యాధికి దూరంగా ఉంచాలి. రాజ్మా, అర్హర్ పప్పు మరియు మినప్పప్పు ఈ 3 పప్పు ధాన్యాలు ఎక్కువగా గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. పైల్స్ లో వీటిని అవాయిడ్ చేయాలి. మిగతా పప్పు ధాన్యాలన్నీ ప్రయోజనకరమైనవే. పచ్చి పెసలు, పసుపు పెసలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, ఎర్ర కందిపప్పు వంటివి. మీరు వీటన్నింటిని తినవచ్చు మరియు వీటిని తినాలి ఎందుకంటే ఇవి మీకు ఫైబర్ ని పుష్కలంగా అందిస్తాయి కాబట్టి. దీనివల్ల మలం మృదువుగా మరియు సులభంగా బయటకు పోతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన తదుపరి విషయం ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్. మీకు పైల్స్ ఉంటే పొరపాటును కూడా బయట డీప్ ఫ్రైడ్ స్నాక్స్ ని తినకండి. ఎందుకు తినకూడదు? దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు జీర్ణక్రియ ప్రక్రియను అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా తిన్నప్పుడల్లా ఆహారం కడుపులోకి వెళ్తుంది. అక్కడ జీర్ణరసాలు వాటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. దానిని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దాంట్లో అవసరమైన అన్ని పోషకాలను మీ బాడీ గ్రహిస్తుంది మరియు మిగిలిన వాటిని బయటకు పంపుతుంది. ఈ జీర్ణ ప్రక్రియ సాధారణంగా 24 నుండి 72 గంటలు పడుతుంది. కానీ వేయించిన ఆహారం ఏ సమస్యను కలిగిస్తుందంటే ఇది మీ జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంటే 24 గంటల్లో లేదా గరిష్టంగా 72 గంటల్లో జరగాల్సిన జీర్ణక్రియ ఎక్కువ సమయం పడుతుంది. దీని ఫలితంగా లోపల వేడి ఉత్పత్తి అవుతుంది. వేడి పెరిగితే మలంలో ఉన్న నీరు ఎండిపోవడం ప్రారంభమవుతుంది మరియు స్టూల్ హార్డ్ గా మారుతుంది. ఇప్పుడు స్టూల్ హార్డ్ గా ఉంటే దానిని బయటకు తీయడానికి చాలా శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది మరియు ఈ శక్తి పైల్స్ సమస్యను పెంచుతుంది. ఇప్పుడు మనం బలాన్ని ప్రయోగించినప్పుడు క్రింద ప్రెషర్ ఏర్పడుతుంది మరియు ఈ ప్రెషర్ కారణంగా ఆ ప్రదేశంలోని నరాలు ఉబ్బుతాయి. ఉబ్బుపోయి క్రమంగా పింపుల్స్ గా ఏర్పడతాయి. అందుకే పైల్స్ లో కాన్స్టిపేషన్ కలిగించని వాటిని మాత్రమే తినాలి. బయట ప్రజలు రిఫైన్డ్ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఇంకా వారు అదే నూనెలో వస్తువులను మళ్లీ వేయించుతూ ఉంటారు. అలాంటి నూనెలో తయారయ్యే పదార్థాలు మీ శరీరంలోకి వెళ్లి ఇన్ఫ్లమేషన్ ని కలిగిస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. బ్రో, మనం ఇంట్లో వేయించిన ఆహారాన్ని తినవచ్చు కదా? దీనికి సమాధానం మీకే తెలుసు. ఒక వ్యక్తికి పైల్స్ సమస్య ఉంది. ఇది విన్న తర్వాత కూడా అతను దానిని మర్చిపోయి కొద్దిగా బయట నుండి వేయించిన ఆహారాన్ని తింటే ఏం తేడా ఉంటుంది అని అనుకున్నాడు. మరొకరు బయట లభించే నూనె మంచిది కాదని అనుకున్నారు. కానీ మనం ఇంట్లో స్వచ్ఛమైన ఆవ నూనెలో ఆహారాన్ని వేయించి కొన్నిసార్లు తినవచ్చు. మూడో వ్యక్తి పైల్స్ సమస్యను పూర్తిగా నయం కావాలి కాబట్టి రాబోయే 2 నెలలు నేను వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేస్తాను అనుకున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరి పైల్స్ త్వరగా తగ్గుతాయి? యాక్చువల్లీ మనం ఎంత చేయగలమో అది మనపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో కూర్చొని శస్త్రచికిత్స లేకుండా పైల్స్ నయం కావాలంటే 2 నెలలు కొంచెం తినడం మానేయండి. దానిని శాశ్వతంగా ఆపకండి. మీకు ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టి 2 నెలలు మీరు ఏదైనా జంక్ తినకూడదని అనుకోండి. మీరు ఇలా చేస్తే మీ పైల్స్ నయం అవుతాయని అర్థం చేసుకోండి. తదుపరి బేకరీ ప్రొడక్ట్స్. బ్రెడ్, బిస్కెట్స్, నమ్కిన్, కేక్, పేస్ట్రీ ఇవన్నీ మైదాతో తయారు చేసిన ఈ వస్తువులన్నింటిలో దాదాపు ఫైబర్ ఉండదు. వీటిని తినడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ప్రాపర్ స్టడీస్ జరిగాయి. దీనిలో మైదాతో తయారు చేసిన బేకరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల గ్రేడ్ 1 దశలో ఉన్న పైల్స్ గ్రేడ్ 4 కి పెరిగాయని, దీని వలన రోగులలో బ్లీడింగ్ మొదలైంది. అందువల్ల రిఫైన్డ్ మరియు మైదాతో తయారు చేసిన వస్తువులను తినొద్దు. పైల్స్ రోగి తినకూడని తదుపరి ఐటెం నాన్ వెజ్. యాక్చువల్లీ నా ప్రకారం ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు. కానీ పైల్స్ లో నాన్ వెజ్ తినడం చాలా హానికరం. నాన్ వెజ్ లో ఫైబర్ ఉండదు మరియు అది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా నాన్ వెజ్ కూడా చాలా వేడి చేస్తుంది. పైల్స్ లో నాన్ వెజ్ తినడం, ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్స్ ఇవన్నీ సమస్యను చాలా త్వరగా పెంచుతాయి. కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. దీనితో పాటు ఎక్కువగా టీ, కాఫీ, ఆల్కహాల్ త్రాగడం వల్ల కూడా స్టూల్ ఎండిపోతుంది. దీనివల్ల పైల్స్ సమస్య నుండి ఉపశమనం లభించదు. బ్రో, నువ్వు నన్ను అన్ని వదులుకునేలా చేసావు. ఇప్పుడు నేను ఏం తినాలి? నేను జీవితాంతం ఉపవాసం ఉండాలా? ఇవన్నీ చెత్త వస్తువులు. నిజమైనవి తినండి, బాగా తినండి, ఎటువంటి సమస్య ఉండదు. ప్రతి పైల్స్ పేషెంట్ ముందుగా తాగాల్సింది మజ్జిగ. మీకు పైల్స్ ఉంటే భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ త్రాగడం ప్రారంభించండి. మీరు ఒక రోటీ తక్కువగా తిన్నప్పటికీ మీ భోజనంలో మజ్జిగకు ప్లేస్ ఉంచుకోండి. మజ్జిగ అనేది పైల్స్ వంటి సమస్యలకు ఐడియల్ ఫుడ్. ఇన్ఫాక్ట్ ఆయుర్వేదంలో పైల్స్ మందులను కూడా మజ్జిగతో ఇవ్వాలని సూచించబడుతుంది. ఫ్రెండ్స్, పైల్స్ ను నయం చేయడానికి అవసరమైన అన్ని లక్షణాలు మజ్జిగలో ఉన్నాయి. ఇది చలువ చేస్తుంది, ఇది నీటితో నిండి ఉంటుంది కాబట్టి ఇది మలం గట్టిపడనివ్వదు. ఇది కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. దీనివల్ల ప్రేగులను లూబ్రికేట్ చేస్తుంది. దాంతో స్టూల్ సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. అందుకే మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఈ విషయం గుర్తుంచుకోండి, మజ్జిగ రోజంతా త్రాగాలి.
మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత త్రాగవచ్చు, కానీ సాయంత్రం 4 గంటల తర్వాత మజ్జిగ త్రాగకూడదు. మీరు సైంధవ లవణం, నల్ల ఉప్పు, రోస్టెడ్ జీలకర్ర మొదలైనవి వేసి త్రాగొచ్చు. బ్రో, పైల్స్ ఉన్నవారు డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోకూడదని విన్నాను. చూడండి, ఆయుర్వేదం దీనిని నమ్మదు. నిజానికి ఆయుర్వేదం ప్రకారం దేశీ ఆవు పాలు, నెయ్యి, మజ్జిగ, వెన్న పైల్స్ వ్యాధికి ప్రయోజనకరంగా ఉంటాయి. మేబీ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే ఆ సందర్భంలో వాటిని అవాయిడ్ చేయడం మంచిది. కానీ సాధారణంగా పాల ఉత్పత్తులు చలువ చేస్తాయి మరియు లూబ్రికేటింగ్ ఉంటాయి. ఇది పైల్స్ నయం చేయడానికి కూడా అవసరం. పైల్స్ వ్యాధికి చాలా ప్రయోజనకరంగా ఉండే తదుపరి విషయం, ఇది 3 విషయాల కాంబినేషన్: అంజీర్, ఖర్జూరం మరియు ఎండు ద్రాక్ష. అవును, రాత్రి పడుకునే ముందు 4 అంజూర పండ్లు, 2 ఖర్జూరం పండ్లు మరియు 4 ఎండు ద్రాక్షలను కడిగి వాటిని అర గ్లాసు నీటిలో నానబెట్టి మూత పెట్టండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ముందుగా నీరు త్రాగి ఫ్రెష్ అవ్వండి. ఆ తర్వాత 3 ఒకేసారి కలిపి నమిలి తినండి. ఆపై వాటిని నానబెట్టిన నీటిని త్రాగండి. ఎండు ద్రాక్ష గింజలను తినకూడదు, వాటిని తొలగించండి. ఈ 3 కలయిక పైల్స్ వ్యాధికి హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. అవును, మీ దగ్గర ఎండు ద్రాక్ష లేకపోతే ఆ సందర్భంలో మీరు కిష్మిష్ ని కూడా దాని స్థానంలో యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 పదార్థాలు మలబద్ధకాన్ని దూరం చేసి మలాన్ని సాఫ్ట్ గా చేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఖాళీ కడుపుతో తినండి. పైల్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పైల్స్ కు చాలా ప్రయోజనకరమైన తదుపరి ఆహారం యాపిల్. పైల్స్ యొక్క లక్షణం ఏంటంటే టాయిలెట్ సమయంలో చాలా నొప్పిగా ఉంటుంది. యాపిల్లో పెక్టిన్ అనే స్పెషల్ ఫైబర్ ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మరియు బల్కీగా చేస్తుంది. దీని కారణంగా స్టూల్ సులభంగా బయటకు వెళ్తుంది, నొప్పి ఉండదు. మీరు బ్రేక్ఫాస్ట్ కి ముందు ఉదయం ఒక యాపిల్ తినొచ్చు, లేదా మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తర్వాత మీరు ఒక యాపిల్ తినొచ్చు. చాలా వరకు మెరిసే యాపిల్స్ కి బదులుగా సాధారణ దేశీ యాపిల్ ను తినండి మరియు తొక్కతో తినండి. ఇది పైల్స్ లో మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. తరువాత క్యాబేజ్. ఫ్రెండ్స్, క్యాబేజ్ ఒక క్రూసిఫెరస్ వెజిటేబుల్. పైల్స్ లో తినడానికి చాలా మంచిది. క్యాబేజ్ లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనితో పాటు ఇది మీ గట్ బ్యాక్టీరియాకు చాలా ఇష్టమైన గ్లూకోసినులేట్లను కలిగి ఉంటుంది. ఈ గ్లూకోసినులేట్లను మీ గట్ బ్యాక్టీరియా యూజ్ చేసుకుని కొన్ని కాంపౌండ్స్ ను తయారు చేస్తాయి. మీరు క్యాబేజ్ ని ఉడికించి తినొచ్చు, భోజనానికి ముందు సలాడ్ గా కోసి కొద్దిగా పచ్చిగా కూడా తినొచ్చు. పైల్స్ కు చాలా ప్రయోజనకరంగా ఉండే మరొక కూరగాయ ఉంది. ఇది ఈ సమయంలో సీజన్ లో ఉంటుంది. అదే బీరకాయ. బీరకాయ లేదా టోరీ అని పిలుస్తారు. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని ఆకారం మన ప్రేగుల మాదిరిగానే ఉంటుందని చెబుతారు. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది, కానీ ప్రేగులను బలపరుస్తుంది. ఇది చలువ చేస్తుంది. బీరకాయను ఎల్లప్పుడూ నెయ్యితో తింటే దాని టేస్ట్ అండ్ క్వాలిటీ మరింత పెంచుతుంది. సొరకాయ, గుమ్మడికాయ, పర్వల్ మరియు టిండా ఈ కూరగాయలన్నీ మంచివి, కానీ బీరకాయ ఉత్తమమైనది. వారానికి 2 నుండి 3 సార్లు బీరకాయను తినడానికి ప్రయత్నించండి. మరొక కూరగాయ ఉంది. ఇది బహుశా పైల్స్ వ్యాధికి ఉత్తమమైనది. అది ఖచ్చితంగా ఔషధంలాగా పనిచేస్తుంది, కానీ ఈ సమయంలో అది సీజన్లో లేదు. అదే ముల్లంగి. రాడిష్ శీతాకాలపు కూరగాయ మరియు ఉదయం పచ్చిగా తినడం వల్ల పైల్స్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా ఉదయం నిద్రలేచి అల్పాహారానికి ముందు ఒక ప్లేట్ పచ్చి ముల్లంగి సాలెడ్ ని తింటే వారికి పైల్స్ వ్యాధి చాలా త్వరగా నయమవుతుంది. కానీ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే తినండి, సీజన్ ముగిసినప్పుడు కాదు. ప్రస్తుత సీజన్ లో పైల్స్ వ్యాధికి చాలా మంచి ఫలితాలను ఇచ్చే ఒక ఐటెం ఉంది. అదే పియర్. ఫ్రెండ్స్, పియర్ సంవత్సరంలో కొన్ని రోజులు వస్తుంది, కానీ మీరు దానిని మార్కెట్ లో చూసినప్పుడల్లా ఖచ్చితంగా తినండి. ఉదయాన్నే పొట్ట బాగా క్లీన్ అవ్వడానికి పియర్స్ మంచి ఆహారాల్లో ఒకటి. పియర్స్ లో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది మరియు ప్రేగులలో మంటను తగ్గించే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పండు చాలా మంచిది. పైల్స్ వ్యాధి గురించి పక్కన పెడితే ప్రేగు క్యాన్సర్ లో కూడా దాని ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజు ఒక పియర్ ని తినండి. పియర్ మరియు బబ్బు గోష రెండు ఒకేలా కనిపిస్తాయి. రెండు కూడా పైల్స్ కి చాలా మంచివి, కానీ పియర్స్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తదుపరి పండు పైల్స్ వ్యాధికి హానికారిని మరియు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. నేను అరటిపండు గురించి మాట్లాడుతున్నాను. అవును ఫ్రెండ్స్, పూర్తిగా పండిన అరటిపండు అంటే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఏర్పడి కాండం నల్లగా మారుతుందిగా, అలాంటి అరటిపండు సాఫ్ట్ గా ఉంటుంది మరియు సహజంగానే చాలా తీపిగా ఉంటుంది. అలాంటి అరటిపండు పైల్స్ కారణాలైన పిత్త మరియు వాత దోషాలను తగ్గిస్తుంది. కానీ ఈ రోజుల్లో అమ్మే సగం పండిన అరటిపండ్లను తింటే అది ప్రేగుల్లో మంటను కలిగిస్తుంది. ఇది మల విసర్జన సమయంలో ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే సగం పండిన అరటిపండ్లను కొని ఇంట్లో ఉంచుకోవడం, కానీ వాటిపై నల్ల మచ్చలు వచ్చే వరకు వాటిని తినకండి. ఫ్రెండ్స్, మీరు పైల్స్ ని వీలైనంత త్వరగా నయం చేసుకోవాలనుకుంటే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కర్బ్స్ రాకూడదు. అందుకే ఆహారానికి చాలా పెద్ద రోల్ ఉంది. ఫ్రైడ్ ఫుడ్, మైదాతో తయారు చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్,
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఇవన్నీ ప్రేగులకు అతుక్కుపోయి లోపల వేడిని కలిగిస్తాయి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, మిల్లెట్, ఓట్స్ తినండి. ఆపిల్, పియర్, దానిమ్మ మరియు అరటిపండు వంటివి తినండి. కీరా, కకడి మరియు క్యాబేజ్ సలాడ్ తినండి. బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, టిండా మరియు క్యాబేజ్ వంటి తేలికపాటి కూరగాయలు తినండి. పప్పులలో అర్హర్, రాజ్మా మరియు మినపప్పు తప్ప మిగిలిన పెసరపప్పు, ఎర్రకంది పప్పు లాంటి తేలికైన పోషకమైన పప్పు ధాన్యాలు తినండి. మీరు ఈ విధంగా 2 నెలలు మీ ఆహారాన్ని నియంత్రించుకుంటే మీరే వచ్చి పైల్స్ వ్యాధి నయమవుతుందని కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారు. ఇప్పుడు చివరగా నేను మీతో ఒక బోనస్ హోమ్ రెమెడీని పంచుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా ప్రజాదరణ పొందింది మరియు ఆథెంటిక్ కూడా. దీని స్పష్టమైన వివరణ ఆయుర్వేద గ్రంథాలలో కూడా కనిపిస్తుంది మరియు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బేసికలీ మీరు కొబ్బరి పీచులను తీసుకోవాలి. మీరు దానిని ఆలయం సమీపంలోని దుకాణాలలో సులభంగా పొందొచ్చు. మీరు కొబ్బరి పీచులను కాల్చినప్పుడు దాని నుండి చాలా పొగ వస్తుంది. దీనికోసం మీరు దీనిని బహిరంగ ప్రదేశంలో, టెర్రస్ లాంటి ప్రదేశంలో కాల్చండి. మీరు దానిని అగ్గిపుల్లతో వెలిగించడానికి ప్రయత్నించినప్పుడు అది వెంటనే మంటలు రావు. తర్వాత నెమ్మదిగా మంటలు వస్తాయి మరియు కొంత సమయం పడుతుంది. మంట అంటుకున్న తర్వాత పూర్తిగా కాలిపోయి నల్లగా మారనివ్వండి. తర్వాత మస్లిన్ వస్త్రం లేదా సన్నని జల్లెడతో వడకట్టండి. ఇది స్వచ్ఛమైన కొబ్బరి భస్మం. దీనిలో 1/4 టీ స్పూన్ మీరు రోజుకు కనీసం ఒకసారి మజ్జిగతో తీసుకోవాలి. దీనిని తీసుకున్న తర్వాత గంట సేపు ఏమీ తినకూడదని గుర్తుంచుకోండి. మీరు దీనిని రోజుకు 3 సార్లు కూడా తీసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందుగా పెరుగుతో, మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగతో, సాయంత్రం రాత్రి భోజనం తర్వాత నీటితో. దీన్ని ఫస్ట్ టైం చేయడానికి కొంత శ్రమ మరియు సమయం పట్టవచ్చు, కానీ ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎవరైనా రోజుకు 3 సార్లు దీన్ని తీసుకుంటే వారంలోనే పైల్స్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ హోమ్ రెమెడీని చేయండి మరియు పైల్స్ ని పెంచే ఈ ఆహారాలను కూడా అవాయిడ్ చేయండి మరియు పైల్స్ త్వరగా నయం కావడానికి సహాయపడే ఈ ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందని మీరు అనుకుంటే దీన్ని తప్పక లైక్ చేయండి. దీన్ని అవసరమైన వారికి షేర్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.